ఛాన్స్ ప్లీజ్ అంటూ ప్రజలను వేడుకొని అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లు ప్రజలకు నరకం చూపించేశాడు. ఆయన 5 ఏళ్ల పాలనలో కక్షపూరిత రాజకీయాలతో ప్రత్యర్థి పార్టీల నేతలే కాకుండా సామాన్య ప్రజలు కూడా వేధింపులకు గురి చేశారు. అంతకు ముందున చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చిన పలు పరిశ్రమలను తన విధానాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఓ దండం పెట్టి మరి తరలిపోయేలా చేసేశారు. అలా జగన్ హయాంలో రాష్ట్రానికి కొత్తగా పరిశ్రమల సంగతి అలా ఉంచి ఉన్న పరిశ్రమలే తరలిపోయే దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడింది. ప్రపంచ ప్రఖ్యాతికి చెందిన లుల్లు సహా పలు పరిశ్రమలు జగన్ విధానాల కారణంగా రాష్ట్రం నుంచి తరలి వెళ్లిపోయాయి. అమర్ రాజ్య బ్యాటరీస్ కూడా తెలంగాణకు తరలిపోయింది. కొత్త పరిశ్రమల సంగతి అలా ఉంచితే ఉన్న పరిశ్రమలనే తరిమేసేలా జగన్ పారిశ్రామిక విధానం ఉంది. దీంతో జగన్ హయాంలో రాష్ట్రంలో పారిశ్రామిక రంగం పూర్తిగా పడకేసింది. కొత్త పరిశ్రమలు రాలేదు, ఉన్నవి మిగల్లేదు అన్నట్లుగా అప్పటి పరిస్థితి ఉంది. అయితే ఎప్పుడైతే జగన్ సర్కార్ పతనమై నారా చంద్రబాబు నాయకత్వంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కొలువుదీరిందో అప్పటి నుంచి రాష్ట్ర పారిశ్రామిక రంగం పూర్వ వైభవం సంతరించుకుందనే దిశగా పరుగులు పెడుతోంది. ఇక రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి అధికార పగ్గాలు చేపట్టిన స్వల్ప వ్యవధిలోనే ఆంధ్రప్రదేశ్కు 7 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. వీటిలో కొన్ని ఇప్పటికే గ్రౌండ్ అయ్యాయి, మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయి. కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత రాష్ట్రానికి కొత్త కంపెనీలు వస్తున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ప్రపంచ దేశాల పెట్టుబడులకు గమ్యస్థానంగా మారుతోంది. ప్రపంచ ప్రసిద్ధి చెందిన దిగ్గజ సంస్థల దృష్టి ఆంధ్రప్రదేశ్ వైపే ఉంది. ఇప్పటికే పలు సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చి అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయి. అంతేకాకుండా గతంలో జగన్ దాష్టికం, అస్తవ్యస్త అరాచక విధానాల కారణంగా రాష్ట్రం నుంచి తరలిపోయిన కంపెనీలు కూడా తిరిగి వస్తున్నాయి. అలాంటి వాటిలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది లుల్లు గ్రూప్ గురించి. హైపర్ మార్కెట్లు, మల్టీప్లెక్స్ల నిర్వహణలో ప్రపంచంలోనే పేరెనికగన్న లుల్లు గ్రూప్ చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మళ్లీ ఏపీలో అడుగు పెడుతోంది. ఇప్పటికే విశాఖలో దాదాపు 1500 కోట్ల పెట్టుబడులతో విశాఖలో ఓ మాల్, కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటుకు చంద్రబాబు సర్కార్తో ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ఇక అదే సంస్థ ప్రతినిధులు శుక్రవారం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో పర్యటించారు. వీరి పర్యటనలో అడుగడుగునా సిఆర్డీఏ అధికారులు దగ్గరుండి మరి వారిని గైడ్ చేశారు. ఇప్పుడు లుల్లు సంస్థ ప్రతినిధుల అమరావతి పర్యటన టాక్ ఆఫ్ ద స్టేట్ గా మారిపోయింది. ఒక్క విశాఖలోనే కాకుండా అమరావతిలో కూడా పెట్టుబడులు పెట్టేందుకు లుల్లు ఆసక్తి చూపుతోందని, అందుకోసమే ఆ సంస్థ ప్రతినిధులు అమరావతిలో పర్యటించారని అంటున్నారు. లుల్లు ప్రతినిధులు తమ పర్యటనలో అమరావతి భవిష్యత్తులో ఎలా ఉంటుంది, ఏ ప్రాంతంలో ఏ నిర్మాణాలు జరగనున్నాయి, నవ నగరాల రూపురేఖలు ఎలా ఉంటాయి వంటి వివరాలను ఆరా తీసినట్టు చెప్తున్నారు. విశాఖలో లాగే అమరావతిలోనూ ఈ సంస్థ 1500 కోట్ల మేర పెట్టుబడులు పెట్టేందుకు సంసిద్ధత వ్యక్తం చేసినట్లు విశ్వసనీయ సమాచారం.